హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మనము వేరుశనగ పప్పులు, తెల్ల నువ్వులు, పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. అన్నీ ఏం చేసుకున్నానండి, అవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కూడా దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, కొంచెం చింతపండు, టమోటా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఎర్రగడ్డ సన్నగా తరుక్కొని దానిలో వేసేసుకుందామండి. వేరుశనగ పప్పులు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దానిలోకి నంచుకోవడానికి ఇప్పుడు మనము మునగాకు తాలింపు కూడా రెడీ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మునగాకు కడిగి అంతా నీట్గా అదొక దబరలో వేసుకునేసి కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించేసి కళాయిలో వేసుకొని పెట్టేసుకుందామండి. 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. మునగాకు కూడా ఉడికిందండి. ఇప్పుడు మనము బాండిల్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ దానిలో వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనము చూడండి ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చెనగపప్పు అవన్నీ పోపుకి వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చెనగపప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకున్నామండి. పచ్చెనగపప్పు అండి కిరాణాకి వేగిపోయింది. కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ, అది కూడా వేసేసుకున్నామండి. 1 నిమిషం పాటు బాగా వేయించేసుకొని మునగాకు వేసుకున్నాం కదా, మునగాకు అది దానిలో వేసేసుకొని బాగా కలిపెట్టేసేసుకొని 1 స్పూను మిరప్పొడి కూడా దాన్ని వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా చేసి పెట్టుకున్నానండి నేను పప్పుల పొడి, అది కూడా వేసి కలిపెట్టేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగ పప్పులు పచ్చడి, మునగాకు తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ పచ్చడికి కూడా ముందుగా నేయించుకున్నానండి. అవన్నీ వేసేసుకున్నాను. మునగాకు బాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని తాలింపులాగా చేసేసానండి దాన్ని కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.